రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణను మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పరామర్శించారు. ఇటీవల ప్రతాప్ కృష్ణ తల్లి సూర్యమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. సూర్యమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతాప్ రామకృష్ణకి మనోధైర్యాన్ని అందించారు. అనంతరం వేములవాడ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలు చెప్పిన విషయాలను ఆచరించాల్సిన అవసరం ఉందని విద్యాసాగర్ రావు అన్నారు. ఆర్థిక అసమానతలతో దూరమవుతున్న సమానత్వాన్ని ఒకటి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సంఘ నేతలు చెప్పినవి ఆచరణ యోగ్యమైనవి, సిద్ధాంతపరమైనవని తెలిపారు. వారు చెప్పినటువంటి విషయాలను దాన్ని ఆచరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారతదేశం యొక్క ప్రత్యేకత ఈనాడు బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం ప్రపంచాన్ని దాదాపు ఎన్నో ప్రాంతాలను పరిపాలించినటువంటి చరిత్ర ఉంది. అంతేకాకుండా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేటువంటి ఒక పేరు తెచ్చుకుంది. అటువంటి సామ్రాజ్యంలో మన భారత సంతతికి చెందినవాడు ఉదయించినప్పుడు అయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ప్రాధాన్యత, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి పరంపర, జాతీయ సాంస్కృతిక వాదం అనేది అది రాజకీయం కావచ్చు, సైంటిఫిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని వెనుక సాంస్కృతిక జాతీయ వాదం అనేది ఒకటి ఉంటుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని